ఢిల్లీలో భారీ పేలుడు సంభవించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర హోంమంత్రి హై అలర్ట్ ప్రకటించింది. అన్ని ప్రధాన నగరాలలో భద్రతా కట్టుదిట్టం చేసింది. హైదరాబాద్, ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాలలో హై అలర్ట్ ప్రకటించింది. అదేవిధంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్ లో అయితే రద్దీ ప్రాంతాలలో విస్తృతమైనటువంటి తనిఖీలు చేపడుతున్నారు. మతపరమైన ప్రాంతాలు, పర్యాటక కేంద్రాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. పార్కింగ్ చేసిన కార్లు, లాడ్జీలలో అనుమతులపై ఫోకస్ పెట్టి అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సిపి సజ్జనార్ నగర ప్రజలకు సూచించారు. అలాగే మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు అనుమానితులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ కొనసాగిస్తున్నారు. ఢిల్లీ బాంబు పేలుడు ఘటనతో భారతదేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటన ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారు. మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.